శంకర్ అమ్మా. ఇది కార్లో పెట్టు. సరే అమ్మా. అన్న 10 రోజులు క్యాంపుకు పోతున్నాడు. అన్ని ఉన్నాయేమో చూడు. చూస్తానమ్మా. అబిత ఎక్కడ? పైనున్నది. ఆహా. హలో సర్పంచ్ సాబ్, నేను పంతులు. పంతులు, మొన్న అమెరికా సంబంధం చెప్తి కదా, అవును. పిల్ల నచ్చిందట. పిల్లగాడు 10 రోజుల్లో వస్తుండు, వెంటనే పూల్ పండ్లు. ఇక 1 నెలలో లగ్గం. పొద్దున పొద్దున మంచి శుభవార్త చెప్పిన పంతులు, మంచిది, ఉంటాను. ఏమే, అమ్మాయికి సంబంధం ఖాయమైంది. ఓలు ఆ శంకర్ పొలోలా. చల్, వాళ్ళేం బాగున్నారే. అమెరికా సంబంధం. మొన్న అబిత ఫోటో పంపించినాం కదా, బాగా నచ్చిండు. 10 రోజుల్లో పూల్ పళ్ళు, నెల రోజుల్లో పెళ్లి. అమెరికా సంబంధమే. దానికి నువ్వు అనుకున్న సంబంధమే ఖాయం ఆయా. సరే సరే, నేను పోయొస్తా. అబితకి మాట చెప్పు, ఖుషి అయితే. యాడికే? గుడికి పూజారమ్మన్నది. మీ నాయన చెప్పిండు, ఆ అమెరికా పిల్లగానికి నువ్వు మస్తు నచ్చినవంట. దేవునికి మంచిగా మొక్క బిడ్డ. ఆ? అంతా దేవుడి దయ. పిచ్చా నీకు? అప్పటికెళ్ళి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు. ఎందుకు కూర్చున్నావు? మెల్లగా మాట్లాడు, మా అయ్యో నడు. ఎందుకు వచ్చినావు? భయం అవుతుంది మనీ, నాకు మస్తు భయం అవుతుంది. ఏమైంది అబిత? ఎందుకట్ట మాట్లాడుతున్నావు? 10 రోజుల్లో వస్తాడంట, నెల లోపల పెళ్ళంటారు. మొన్న పెళ్లి సెట్ అయితే ఏం చేస్తావు అని అడిగినా. ఇప్పుడు ఏమన్నావు? అయినప్పుడు చూద్దాం తే అన్నావు. పో చూసుకోపో. ఏహే, మొన్న వచ్చిన సంబంధం కాదు. వీడెవడు అమెరికా మొక్కపోడంట. నా ఫోటో చూసి ఓకే చేసిండు. అమెరికా మంచి సంబంధం, చేసుకో, బాగా చూసుకుంటాను నేను. జోక్ అవుతుందా నీకు? ఒక పార్లేజీ ఇవ్వరా? ఒక పార్లేజీ. ₹2. జోకే లెక్క అనిపిస్తున్నాడా నీకు? అబిత, సారీ అబిత. అంటే నేను ఓకే అన్న అబిత. నేను చెప్పేది మంచిగానమని. ఈ 10 రోజులల్లా నన్ను ఏడికన్నా తీసుకుపో. అది ముఖం చూసుడు కూడా నాకు ఇష్టం లేదు. అబిత, 10 రోజులు అంటే ఏడికి తీసుకో. కదంతే మని, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీతో నేను ఏడికైనా రానికి రెడీ మని. నా పెండ్లైతే నీతోనే, లేదా నా సావే. राजू भाई, हाँ आपके लिए फोन आया. నా కేవల్ ఫోన్ చేసిర్రా. హలో, అరే రాజు, ఏం రామని ఇట్లా ఫోన్ చేసినావు? చెప్పరా. నేను దుబాయ్కి వస్తారా? పిచ్చికినా పట్టిందా? ఇంత సడన్ గా దుబాయ్ ఏంద్రా? నువ్వేం చేస్తానో తెలియదు. 10 రోజులలో మేము దుబాయ్లో ఉండాలరా. అరే దుబాయ్ ఏమన్నా మీ అయ్యేదనుకున్నావారా? నువ్వు ఇట్లా చెప్పగానే అట్లా దొలకరానికి. అవును, ఇద్దరమంటున్నావు. ఎవరరా నీతో పాటు? నేను అబిత. అరే పిచ్చికినా పట్టిందారా? ఊళ్ళో ఆగమాగం అవుతుంది వాళ్ళు ఏక తెలిసిందంటే. అబిత కాల ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేసిండ్రా. గా పిల్లమూల లేకుండా సస్తా అంటుంది. 10 రోజుల్లో ఎడికైనా తోలుకుపోమంటుంది. నన్ను ఏం చెప్పంటావు? నేను చెప్పేది నీకు అర్థమైతే రా. తోలుకొస్తే తర్వాత ఊళ్ళో అరే ముగ్గురు ఈ నుండి బయటపడాలరా. తర్వాత ఎట్లయితే అట్లా. నేనైతే అన్ని ఆలోచించుకుని అడుగుతున్నా బావా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా అదొక్కటి చెప్పు ఫస్ట్. సరే ఆగు, ఏదో ఒకటి చేస్తా. ఒక 10 నిమిషాలలో ఫోన్ చేస్తా, ఆనే ఉండు. హలో
ఏమ్రా ఫోన్ చేతిలోనే పట్టుకొని కూర్చున్నట్టున్నావుగా. సోదా మ్యాటర్ చెప్పు. నువ్వు 10 రోజుల దుబాయ్ రావాలంటే రేపటికల్లా 60,000 రెడీ చేసుకోవాలి. సరేనా? షెఫీ అయినా కొన్ని చెప్పిండ్రా, ఆడే వచ్చి నిన్ను కలుతాడు. నువ్వు పైసలు ఇచ్చినావు అనుకో మొత్తం ఆడే చూసుకుంటాడు. నువ్వు చేసేది ఏం లేదు ఇక. అట్లనే రా. ఏం రా లైటింగ్ కొడుతున్నావా నాకు? అచ్చే మరి ఏం కథ? నేను దుబాయ్ పోతా. ఏమన్నావురా? గదే నేను దుబాయ్ పోతా. ఏమే నీ కొడుకు దుబాయ్కి పోతాడంటనే? హ, ఓ, ఓ. ఓ అంటే పైసలు అవుతాయి. ఎంత? ఎంత అన్నా గానీ వాడు నేను చూసుకుంటా. నువ్వు 60,000. 60,000? గది కూడా రేపే కావాలి. ఇప్పుడు కాదంటే పోనుంటాడేమో. నేను చేస్తాది. ఓ. వాణి నోట్లోకి వెళ్ళే వచ్చిందే దుబాయ్కి పోతానని. పడితే కదా వెనక ఎన్ని దినాల సంది పో పో అని తోలి మళ్ళా. అయిన కాడికెల్లా అప్పులు చేసుకుంటా వచ్చిన. అవసరానికి పైసా పుట్టలే. ఏం చేయాలో అర్థమైతలేదు. నువ్వు జర బంగారం. అమ్మా అయ్యా కొడుకులు ఇద్దరు నా బంగారానికి ఎసరు పెట్టిండ్రా. ఆడు దుబాయ్ పోకడా వద్దు, నేను బంగారం ఇచ్చినొద్దు. అది కాదే. పడక అది టియ్యి. అయ్యా బంగారం కావాలంట. ఆనికంటే ఎక్కువరా నాకు ఈ బంగారం. తీసుకోయ్యా, ఆడు చక్కంగా బాగుపడతానంటే నేను అద్దంటానా? అంతకంటే ఇంకేం కావాలి? తీసుకోయ్యా. సాల్ సాల్ జల్దిన పోయి ఆడికి పైసలు ఇప్పు. పో పో, ఊరికనే పరిశాన్ అవుతారు. జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా. ఇక తప్పకపోయా. నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా. నువ్వు అవుతావురా, నాకు తెలుసు అవుతావు. మంచిగా పోయిరా. కింద పెట్టు. ఈడ పల్టాకే మారు. ఈడ ఇవ్వండి. అన్నకి మొత్తం 60,000 గీమా పేపర్లనా? బరాబరేనా? ఉన్నాయన్నా, మీరు లెక్క పెట్టుకున్నానా? भरोसा, भरोसे पे काम चलता अपना. शफी भाई बोले तो समोसा भरोसा. సమోసా అంట అన్న. అది పని అయితే పక్కా అవుతుంది కదన్నా? నువ్వేం ఫికర్ చేయకు. ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. 12 तारीख के दिन రెడీ ఉండు. మొత్తం సెట్ చేసి పెడతా వీసా పేపర్స్ అన్ని. ఉస్కే బాద్ సీదా దుబాయ్. హబీబీ హబీబీ. లవ్ స్టోరీయా? नाइस कपल. हल्लू हल्लू एक पट्टी मेरे दिल में घुस गई. होला था मैं नको भी नहीं बोला. पिंडे का था. అసలు ఎవడి అవలాగాడు? ఏంది కుషా? దిల్ కుష్.
అరే విమానం ఎంత పెద్దగుంటే తెలుసారా? మస్తు పెద్దగుంటదిరా. సీట్లు కూడా చాలా మెత్తగుంటాయిరా. మేం దాంట్లో మంచిగా పండుకోవచ్చురా. రే మస్తు సల్లగా కూడా ఉంటదిరా. దాంట్లో మేం కూర్చొని ఇట్లా ఎగురుతుంటే మేం కూడా ఎగురుతున్నామని అనిపిస్తదిరా. కలర్ కలర్ లైట్స్ ఉంటాయిరా. ఇట్లా పైనుండి కిందికి చూస్తే అందరూ గింత గింత షీమల్ లెక్క కనిపిస్తారా. అవునరా. అరే నువ్వు విమానంలో పోయినప్పటి నుంచి వాళ్ళు కూడా పోతూనే ఉన్నారా? వాళ్ళేం పోతారా, వాళ్ళ ముఖం బిచ్చపోళ్ళు. ఏమన్నారా? అరే వద్దురా. అరే వాడు తిడుతున్నాడు రా. ఆ తిడితే ఏమైంది? విమానంలో పోయే ముఖం లేదు. పోతాం రా, విమానంలో పోతాం. 3 రోజుల్లో విమానంలో పోతాం. ఆ పోతే పోయి చూపి. ఆ చూపిస్తాం. విమానంలో పోతారంట, విమానంలో. ఏం శాంతా, ఇంకా నెలగాలే? చేస్తయ్యా, జర టైం ఇస్తా. ఇంకేం టైం ఇస్తా శాంత, మళ్ళా నెల కూడా వస్తున్నది కదా. మొన్ననే పంచాయతీలో పెడదాం అనుకున్నా. ఆడపిల్లవిగా ఊకే పంచాయతీ ఎందుకని ఊరుకున్నా. చూడు, నీ పైసలు వద్దు, ఆ పొలం వద్దు, అన్నీ మాఫ్. నువ్వు అంటే శాంత, 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయతీ. ఏమంటావు? అరే 3 రోజులను ఎందుకు అన్నావు? ఎట్లా పోతాం? అరే ఎట్లయినా పోవాలరా. యాడికి పోయినరా ఇంతసేపు తిరగనీకే? అమ్మ మాకు 10,000 కావాలి. ఏంది? విమానంలో పోనీకి పైసలు కావాలి. విమానం లేదు విమానం లేదు, సప్పుడు కాకుండా తినుండ్రి. మాకేమొద్దు, విమానాలు పోనీకి పైసలు కావాలి. ఇప్పుడే ఇయ్యు. విమానం 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 భారం తింటున్నారు. ఒక దిక్కు పొలం ఎట్లా కాపాడాలా అని ఏం చేస్తుంటే మీది మీకే అవుతుంది. మీ అయ్య మూటలు కట్టిపోయినాడు మన మీద తిరగనికే. ఆడు చచ్చిండు, నేను కూడా చస్తా, మీకు నిమ్మలం అవుతుంది. విమానం 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 విమానం. గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయి బతుకులు రా మనవి. గాలి దగ్గర బతుకులు కావు. శాంత, 3 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు అంటే నచ్చ నీకు నాకు మధ్య, లేకపోతే పంచాయతీ. ఏమంటావు?